అందరికీ నమస్కారం అండి. జై భీమ్ భారత్ పార్టీ అధ్యక్షుడు జడా శ్రవణ్ కుమార్ గారు జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి మీద అనుచిత వ్యాఖ్యలు చేశారు. దానికి వివరణ ఇస్తూ ఆయన చేసింది చాలా తప్పని చెప్పడం నా ఉద్దేశం. జడా శ్రవణ్ కుమార్ గారు ఈ దళిత క్రైస్తవ మేధావులందరూ కూడా పార్టీలు ఎందుకు పెట్టారో నాకు అర్థం కావట్లేదు. పొలిటికల్ పార్టీ అంటే నాకు తెలిసి ఆ పొలిటికల్ రిప్రజెంటేషన్ యాక్ట్ ప్రకారం ఏంటంటే టు పార్టిసిపేట్ ఇన్ పొలిటికల్ ప్రాసెస్ ఓన్లీ, డెమోక్రటిక్ ప్రాసెస్. ఆ రెండు తప్ప జడా శ్రవణ్ కుమార్ గారు పార్టీ పెట్టినప్పటి నుంచి కూడా ఎవరి మీద టార్గెట్ చేస్తూ ఎక్కడ విద్వేషాలు, సంఘ విద్రోహ శక్తులు ఏవైనా కార్యక్రమాలు పెడితే వాళ్ళని ప్రోత్సహిస్తూ ఒక సెన్సేషనల్లో ఒక గందరగోళంలోంచి నాయకుడిగా ఎదగాలని కోరుకుంటున్నట్టు నాకు అనిపిస్తుంది. ఆయన 3 సంవత్సరాల క్రితం ఇచ్చిన ఒక ఇంటర్వ్యూ నేను చూశాను. వ్యవస్థ బాగు చేయడానికి నేను మేజిస్ట్రేట్గా రిజైన్ చేసి వచ్చాను, పార్టీ పెట్టాను అన్నాడు. వ్యవస్థ బాగు చేయడానికి మీరు చేస్తున్నట్టు నాకు అనిపించటం లేదు. కేవలం వ్యవస్థలో గందరగోళం సృష్టించి అందులోంచి లబ్ధి పొందుతామన్నటువంటి మీ దురాలోచన చాలా బాధాకరమైనటువంటి విషయం. ఎందుకంటే మీరు కూడా విద్యావంతులు, మేధావులు. ఎందుకంటే మేధావుల్లాగా ఆల్వేజ్ కోట్ వేసుకొని మాట్లాడుతుంటారు. ఈ మధ్యకాలంలో దళిత క్రైస్తవులు శంఖారావంలో మీరు ఏలూరులోనే మనం తీసుకున్నట్టయితే అసలు ఆ సమావేశ ఎజెండా ఏంటి? అక్కడ వచ్చిన వక్తలు ఎవరైనా దళిత క్రైస్తవుల గురించి కానీ దళితుల గురించి కానీ మీరు ఏ రోజైనా దళితుల సమస్యల గురించి మాట్లాడారా? లేదు. ఈ రాష్ట్రంలో దళితులకి అనేకమైనటువంటి సమస్యలు ఉన్నాయి, వాటి గురించి మాట్లాడారా? మాట్లాడలేరు. మీకు ఆ శక్తి చాలదు, మీకు అవగాహన లేదు, సమాజం మీద మీకు అవగాహన లేదు. కేవలం మీరేదో కుహనా మేధావత్వాన్ని చూపించి ఒక పార్టీ పెట్టి, చాలామంది ఉన్నారు మీలాగే పార్టీలు పెట్టి పవన్ కళ్యాణ్ని టార్గెట్ చేస్తే మనం పెద్దోళ్ళం అయిపోతాం. మీరు నిన్న వదిలిన వీడియోలో చెప్పారు, నేను ఒక పిచ్చుకనే అన్నారు. కరెక్ట్గా చెప్పారు. మీ నోటంట సత్యం పలికించింది. మీరు పిచ్చుకే, మీకు మీరు ఎక్కువ ఊహించుకోకండి. పవన్ కళ్యాణ్ గారి మీద వ్యాఖ్యలు చేస్తే మీరేదో అయిపోతారని అనుకుంటారు. మీకు ఈ రాజ్యాంగం సెక్యులర్ రాజ్యాంగం. దళిత క్రైస్తవులను రెచ్చగొట్టి రావణ్ మాట్లాడేదాన్ని మీరు ఎలా సమర్థిస్తారు? పవన్ కళ్యాణ్ గారిని రావణ్ తిడితే కేసులు పెడతారంటారు. మీకు అవగాహన ఉందా? ఉపా యాక్ట్ 1967 మీద మీకు అవగాహన ఉందా? రావణ్ మాట్లాడింది ఏంటి? ఆయన హిందూ ఎపిక్స్ మీద మాట్లాడాడు. రాముడు, కృష్ణుడు, సీత, ద్రౌపది మీద మాట్లాడాడు. ఆయన ఆపరేషన్ సింధూర్ మీద మాట్లాడాడు. హిడ్మా ఎన్కౌంటర్ మీద మాట్లాడాడు. ఇవన్నీ మీకు కనబడలేదా, వినబడలేదా? అవి మాట్లాడడం సమంజసం అనిపిస్తుందా మీరు? అంటే మీరే ప్రోత్సహిస్తున్నారా? లేదు. ఈ రకమైనటువంటి సంఘ విద్రోహం క్రియేట్ చేయడానికి మీకు ఎక్కడి నుంచైనా కమెంట్స్ అందుతున్నాయా? శ్రవణ్ కుమార్, ఎక్కడి నుంచి మీ ఫండింగ్ వస్తుందా? ఇదంతా కూడా ఆలోచించవలసినటువంటి అవసరం ఉంది. హద్దు దాటకండి, లక్ష్మణ్ రేఖ దాటకండి. మీరు ఒక పొలిటికల్ పార్టీ పెట్టారంటే పొలిటికల్ ప్రాసెస్ ప్రజల పక్షాన మాట్లాడండి. అంతేగాని మీరు సంఘ విద్రోహ, దేశ విద్రోహ శక్తులతో చేతులు కలిపి మాట్లాడి ఏంటి పవన్ కళ్యాణ్ గారు ఆస్తులు అసెస్ చేస్తారా? మీకు అసలు జ్ఞానం ఉందా, బుద్ధి ఉందా? ఎవరు చేయాలి? దట్ ఈస్ ద ఇన్కమ్ టాక్సేషన్ లాస్ ప్రకారం ఇన్కమ్ ట్యాక్స్ పని. మీ మీద ఎవడో కంప్లైంట్ ఇచ్చాడని మీరు పవన్ కళ్యాణ్ గారే కంప్లైంట్ ఇప్పించారంటారా? అసలు పవన్ కళ్యాణ్ గారు మీ గురించి పట్టించుకునే సమయం లేదు, మీరంత స్థాయి కూడా లేదు. మీ స్థాయి ఎక్కువ ఊహించుకుంటున్నారు. తప్పది. మీరు నాయకుడిగా ఎదగాలని అంటే దానికి ఒక మార్గం ఉంది. ఆ మార్గం ప్రజాస్వామ్య ప్రక్రియలో రండి. అంతేగాని వివాదాలతోనే మీరు ఎదుగుతామంటే కుదరదు. మీరు ఎవరికి ఇచ్చుకుంటారో కంప్లైంట్ ఇచ్చుకోండి. కంప్లైంట్ ఇచ్చే ముందు మీరు ప్రెస్ మీట్లో చెప్పడం వల్ల ఉద్దేశం ఏంటి? బెదిరిస్తున్నారా? బ్లాక్మెయిలింగ్ చేసే రాజకీయాలా మీరు ఆడేది? కుదరదు. దీన్ని ఎట్టి పరిస్థితుల్లో జనసేన అంగీకరించదు. మీరు మతాల మధ్య, కులాల మధ్య చిచ్చులు పెట్టి తద్వారా ఎవరికి లబ్ధి చేకూరుస్తున్నారు? మీరు ఒక సర్వెంట్. మీ మాస్టర్ ఎవరు? మాస్టర్లు ఇద్దరున్నారా? ఎవరైనా ఇవ్వండి, ఎవరిని ఇవ్వాలి.
ఇచ్చి తీరాలి. ఈ రాష్ట్ర సమాజానికి, ఈ రాష్ట్ర ప్రజలందరికీ తెలియచేయాలి. మీరు ఎందుకు ఈ రకమైన వ్యాఖ్యానాలు చేస్తున్నారు? ఎందుకు అనునిత్యము పవన్ కళ్యాణ్ గారి మీద ఇమేజ్ డ్యామేజ్ చేయాలన్నటువంటి ఒక ఒక కుట్ర, ఒక బాధ్యత మీకు ఎవరు అప్పచెప్పారు? ఎవరాలు? వాళ్ళ గురించి చెప్పండి, మేము వాళ్ళని అటాక్ చేస్తాం. మీరు నిజంగా పిచ్చుక. మిమ్మల్ని అటాక్ చేసే ఉద్దేశం మాకు లేదు. మీకు ప్రోత్సహించే మీ వెనక మాస్టర్స్ ఎవరున్నారో, మాస్టర్స్, ఇక్కడ నేను ప్లూరల్ వాడుతున్నాను, మీరు సర్వెంట్ లాగా బిహేవ్ చేస్తున్నారో వాళ్ళ గురించి మాకు తెలియచేయండి. వాళ్ళ సంగతి మేము తెలుస్తాం, మేము తేల్చుకుంటాం. మీరెందుకు మధ్యలో పానకంలో పుడకలాగా ప్రతిదానికి పవన్ కళ్యాణ్ గారు అని చెప్పేసి మీరు ప్రెస్ మీట్ల వల్ల ఎదగలేరు. మిస్టర్ జడా శ్రవణ్ కుమార్, బాధ్యతాయుతంగా వెలగండి. చట్టం తన పని చేసుకుపోతుంది. మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడడానికి రాజ్యాంగం హక్కు కల్పించలేదు. మీరు ఒక అడ్వకేటు, మీరు అడ్వకేట్గా కూడా మీరు ఫెయిల్డ్ అడ్వకేట్. సుగాలి ప్రీతి కేసులో మీరు ఎందుకు వెనక్కి ఇచ్చేశారు? నేను గతంలో ప్రశ్నించాను, ఇంతవరకు నాకు సమాధానం చెప్పలేదు. ఎవరి ప్రోద్బలంకి, ఎవరి ఆశలకి మీరు లోబడి ఆమె కేసుని నువ్వు తీసుకెళ్లిపోమని క్లయింట్కి ఇస్తారండి ఎవరు? మీరు అడ్వకేట్గా ఫెయిల్యూర్, ఇండివిజువల్గా ఫెయిల్యూర్, మేజిస్ట్రేట్గా ఫెయిల్యూర్, పొలిటికల్ పార్టీ అధినేతగా ఫెయిల్యూర్. టోటల్లీ యూఆర్ ఎ ఫెయిల్యూర్డ్ పర్సన్. ఇక నుంచి బుద్ధి తెచ్చుకో. పవన్ కళ్యాణ్ గారిని విమర్శించేటట్టయితే తీవ్ర పరిణామాలు ఉంటాయి. మాకు ఉంది, నోరుంది, మేము మాట్లాడగలము. కానీ సంస్కారం అడ్డొస్తుందని మీ అందరికీ, ప్రజలందరికీ మీ తాలూకా కుట్ర అన్ని తెలియచేయాలనే ఉద్దేశంతో ఈరోజు నేను ఈ మాటలు మాట్లాడాను. థ్యాంక్ యూ వెరీ మచ్.